మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, దీపాల గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఎస్పెషల్లీ రాసుల ప్రకారంగా మాట్లాడితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే దీపం ఏంటి? ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యకు కూడా ఒక మంచి పరిష్కార మార్గం దొరకాలంటే వీళ్ళు ఏ దీపం నిత్యం ఇంట్లో వెలిగిస్తూ ఉండాలి, అలాగే ఎవరిని ఇంట్లో ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలంటారు? తప్పకుండా. వృశ్చిక రాశి అంటే మనకి రాశాధిపతి కుజుడు. సో కుజుడు ఒక కారకత్వం ఏంటంటే ప్రతి విషయాన్ని తొందరగా ఇస్తాడు మనకి. అది కష్టం అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. తొందరగా అగ్రెసివ్గా పనిచేసే తత్వం ఉండే లక్షణం ఉంటుంది వృశ్చిక రాశి. అందులో వృశ్చిక రాశి అనగానే మనకి ఈ రాశి జలతత్వ రాశి, ఈ రాశి మోక్ష రాశి. దానివల్ల ఏంటంటే కొన్ని కష్టాలు ఎక్కువగా ఉండే రాశి కూడా ఇది. ఏంటంటే మనము మొదటి జన్మ అనుకోండి, కొంత మంచిని కొంత చెడుని ఇస్తాడు భగవంతుడు. అంటే ఏంటంటే ఇప్పుడే మళ్ళీ స్టార్టింగ్ జన్మ కనుక మనం చేసే మన నడవడిక ఎలా ఉంది, మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఏ మంచి పనులు చేస్తున్నాం, ఏ చెడు పనులు చేస్తున్నాం, అవన్నీ కౌంట్ అవుతుంటాయి. అలాగే వృశ్చిక రాశి పుట్టిన వాళ్ళు ఆఖరి జన్మలు అవుతాయి అందరిలో. ఆల్మోస్ట్ 90% వృశ్చిక రాశి వాళ్ళకి మోక్ష స్థానాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటంటే ఆఖరి జన్మ కావచ్చు, ఇక మళ్ళీ జన్మ లేకపోవచ్చు, ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమందికి బాధ్యతలు ఎక్కువగా ఉంటుంది. పూర్వజన్మ కర్మ, ప్రారంధ కర్మ అనేది ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా వృశ్చిక రాశి వాళ్ళే. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు మా రాశికి ఎప్పుడు జీవితంలో ఎప్పుడు మార్పు అనేది ఎందుకు రాదండి అంటారు. మార్పు రాదని కాదు కదా, వీళ్ళ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఆ బాధ్యత నెరవేర్చడానికి ఈ భూమి మీద వచ్చారు వాళ్ళు. ఆ బాధ్యత ఒక్కొక్కరికి పిల్లల రూపంలో ఉండొచ్చు, కొంతమందికి అప్పుల రూపంలో ఉండొచ్చు, కొంతమందికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవడానికి ఉండొచ్చు. ఎందుకంటే గత జన్మలో వీళ్ళు ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టిన వల్ల ఈ జన్మలో ఆ ధనం అనేది వాళ్ళకి దొరకకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఈ జన్మలో చేసుకుంది కాదు, గత జన్మలో. ఈ జన్మలో వృశ్చిక రాశి వాళ్ళు చాలా డిసిప్లిన్ పర్సన్స్ అందరూ కూడా. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో పరిపాలన అనేది వాళ్ళు చాలా చాలా చక్కగా, మనకి మోడీ గారిని చూస్తున్నాం కదా, ఆయన అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. క్రమశిక్షణగా పరిపాలన చేసుకుంటూ ఆయన ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మన మహాస్వామివారు అండి, చంద్రశేఖర స్వామివారు, ఆ స్వామివారి నక్షత్రం కూడా అనురాధ నక్షత్రమే. సో ఆయన ఏంటంటే ఒక తపో దీక్షతో పట్టుకొని మన సనాతన ధర్మాన్ని ఇలా ఉండాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆయన కొన్ని నియమాలు పెట్టుకుంటూ వెళ్ళారు. అది ఇప్పటికీ మనం అందరం ఆచరిస్తున్నాం. ఇలా ప్రతి విషయంలోని చూసుకుంటే గొప్ప గొప్ప వాళ్ళు, మహామేధావులు, సమాజానికి ఎంతో కొంత సేవ చేసేవాళ్ళు అండి, సమాజం పట్ల గౌరవంగా ఉండేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళే. అయితే వీళ్ళకి కష్టాలు ఎందుకు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మోక్ష స్థానానికి వెళ్ళిపోతున్నారు. ఇది లాస్ట్ కనుక ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మనం అనుకుంటాం, అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ అప్పుడు అన్నీ కరెక్ట్గా లెక్కలన్నీ పర్ఫెక్ట్గా అవ్వాలి కదా. అయ్యేటప్పుడు అవి వీళ్ళకి కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. దీన్ని బట్టి వీళ్ళకి అదృష్ట యోగాలు కనిపిస్తుంటాయి. ఇక దీపం విషయంలో వస్తే వీళ్ళు పొద్దున్నే తెల్లవారుజామున సూర్యోదయానికి లేచి సూర్య నమస్కారం చేస్తే కుజుడు రవి యొక్క అనుగ్రహం కావాలి అన్నా, సో మనకి కెరియర్లో మంచి గ్రోత్ కావాలన్నా రవి భగవానుడు ఒక అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రవి చుట్టూ తిరుగుతాయి ఈ గ్రహాలన్నీ కూడా. కుజుడు కానీ, రవి, శుక్రుడు కానీ, బుధుడు కానీ, రవి ఎక్కడుంటే దగ్గరగా ఉంటుంటాయి. సో ఎందుకంటే ఆ ఎనర్జీస్ ఫార్మేట్ ఎప్పుడు కూడా వెళ్ళేటంటే కెరీర్లో ముందుకు వెళ్ళాలి, ఒక లీడర్గా నిలబడాలనే తత్వం ఎక్కువ కలిగి ఉంటుంది కనుక సో వీళ్ళు సూర్యభగవాన్ నమస్కారాలు చేయడం కానీ, ముందు నిద్ర లేవడం కానీ చేయాలి. అంటే సూర్యోదయం పూర్వమే నిద్ర లేవడం. సో లేస్తే వీళ్ళ అదృష్టం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వీళ్ళు దీపం విషయంలోకి వస్తే దీపం వెలిగించాలి అనే తత్వం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ వృశ్చిక రాశిలో వాళ్ళు మహాభక్తులు ఉన్నారు, కొంతమంది అసలు భగవంతుని నమ్మకుండా సేవ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఇంట్లో దీపం వెలిగించాలనే తత్వాన్ని ఫస్ట్ నిత్య దీపం అనేది రావాలి. వీళ్ళు ప్రతిరోజు దీపం వెలిగించడం అనేది చాలా ముఖ్యం. ఏ దీపం వెలిగించాలి? ఆవునేతితో వెలిగించాలి. ఆవునేతితో వెలిగించాలి. ఎవరిని పూజించాలి? గణపతిని పూజించాలి. వృశ్చిక రాశి వాళ్ళు గణపతికి గం గణపతే నమః అనే మంత్రంతో 28 చుక్కలు నెయ్యి ఒక్కొక్క బొట్టు వేస్తూ ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః అని చెప్పి ఆ నెయ్యి చుక్క ఒక్కొక్కటి వేస్తూ అక్కడ దీపంలో పూజ చేస్తే గణపతి హోమం చేసేంత ఫలితం కూడా వీళ్ళకి దక్కుతుంది. సో గణపతి అనుగ్రహం పొందితే వీళ్ళకి కష్టాల నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రతిరోజు దీపం, ఇది వీళ్ళు చేసుకోవాల్సిన దీపారాధన ఆవునేతితోటి. ఇంట్లోనే వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి మేడం? ఇంకా గుడికి వెళ్ళలేమండి, అంత కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఏం చేస్తే బాగుంటుంది?
ఇంట్లో వీళ్ళు చేసేవలసిన పూజ నిత్య కార్యక్రమము అనగా అష్టమి అనేది ఒక వ్రతం ఉంటుంది వీళ్ళకి. అండ్ దత్తాత్రేయది ప్రతి అష్టమి రోజు వస్తుంది ఇది. ఈ అష్టమి రోజు అనగాష్టమి వ్రతం చేస్తూ ఉంటే ఇంట్లోనే వీళ్ళు చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ అనగాష్టమి వ్రతం చాలా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు. పెద్ద కష్టపడేది ఏమి ఉండదు. ఒక అరగంట సేపు ఈ వ్రతం ఈ చక్కగా చదువుకోవడం, ఆ నామాలు పూజ చేసుకుని దత్తాత్రేయుని పూజించడం, అనగా లక్ష్మి దత్తుడిని పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. సో విద్యలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా, తర్వాత వివాహాలు అవ్వట్లేదన్నా, భార్యాభర్తల మధ్యన ఏవో సమస్యలు ఉన్నా అన్నిటికీ పరిహారం అనగాష్టమి వ్రతం వీళ్ళు చేస్తే చాలా ఫలితం బాగుంటుంది. ఇది చేసుకుంటూ ప్రతిరోజు సాయంకాలం పూట ద్రాం దత్తాత్రేయ నమః, ద్రాం దత్తాత్రేయ నమః, ద్రాం దత్తాత్రేయ నమః అంటే గుడికి వెళ్ళేంత ఫలితం అనేది వీళ్ళకి కలుగుతుంది. అది చేసుకోవాలి వీళ్ళు. ఇక్కడ వీళ్ళకి ఏదన్నా దానాలు చెప్తారు మేడం, మంచి జరుగుతుందంటే నిత్యం వీళ్ళు ఎలాంటివి దానం చేస్తే బాగుంటుంది? దానం కాదు కానీ వీళ్ళు కొంచెం లోభత్వం చూపిస్తుంటారు. ఆ లోభత్వాన్ని మానేస్తే అదృష్టం అనేది కలిసి వస్తుంది. కొంత లోభత్వం అనేది ఉంటుంది వీళ్ళకి. ప్రతిదాన్ని ఆ మాటలతో కొంత చేసేసుకోవచ్చు కదా, తెలిసిన వాళ్ళతో కొంచెం చాలామంది అనుకుంటారు తెలిసిన వాళ్ళే కదా మాట సాయంతో చేసేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు. అలా కాదు. కొంతమంది చాలామంది జ్యోతిష్యం కూడా కాస్త ప్రావీణ్యం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే మాకు కాస్త ప్రావీణ్యం ఉంది కదా, జ్యోతిష్యులు ఫోన్ చేసి మాకు ఇది ఉందండి, ఇక్కడ రాసి ఉంది, కాస్త మీరు చెప్పచ్చు కదా, ఏమైపోతుంది, చెప్పడానికి ఏమైపోతుంది, అంత ప్రాబ్లం ఏమిటి అంటారు. కానీ ఒక విద్యకి ఒక అర్హత ఉంటుంది. దానికి ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద గౌరవం అనేది మనం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అందుకే వీళ్ళు లోభత్వాన్ని చూపించకుండా ఏ పనైనా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి. మేడం, వీళ్ళ సహజ లక్షణాలు బట్టి కొన్ని కారకత్వాలు ఉంటూ ఉంటాయి. ఎక్కువగా ఎక్కడ వీళ్ళు నష్టపోతున్నారో లేదా మోసపోతున్నారో అనుకోవచ్చు. ఎలాంటి మార్పులు చేస్తే వీళ్ళకి బాగుంటుందంట? తప్పకుండా. అయితే ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి కానీ మనకి జ్యేష్ఠ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఈ విశాఖ నక్షత్రం 4వ పదం, ఈ మొత్తం ఈ నక్షత్రాల కాంబినేషన్స్ ఉంటాయి. ఈ లగ్నాలు ఏమయ్యాయి చూసుకుంటే లగ్నం బట్టి వాళ్ళ జీవితం అనేది ఆధారపడుతుంది. ఒక మనిషి భూమి మీదకి వచ్చాడు అంటే ఏదో ఒక కారణ జన్ముడై ఉంటాడు. అది మంచి కారణం అవ్వచ్చు, చెడు కారణం అవ్వచ్చు. మొత్తానికి ఒక కారణంతో భూమి మీద ఒక మానవ జన్మ అంటేనే మనకి కారణం అని అర్థం. ఏదో ఒక కారణంతో వచ్చామని అర్థం. ఈ కారణ జన్మని ఎందుకు వచ్చిందో తెలుసుకొని దాన్ని బట్టి మనం ఏ దేవతని ఆరాధించాలి, ఏ దేవుడిని పూజించాలి, ఏ పనులు చేయాలి, వీళ్ళు ఏ పనులు చేయకూడదు అనేది లగ్నం బట్టి చెప్పగలం. కానీ వృశ్చిక రాశి అంటే కుజుడు అధిపతి కనుక కుజుడు సంబంధించిన దేవతల్ని, కుజుడు యొక్క అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలని చెప్పగలుగుతాం. కానీ నక్షత్రాలు వచ్చినప్పటికీ నక్షత్ర దేవతలు వేరు. మళ్ళీ ఇక్కడ అనురాధ నక్షత్రానికి శని భగవాన్ అధిపతి, జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి, విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి. ఇక్కడ 3 నక్షత్రాలు ఉన్న కలిపిన రాశి వృశ్చిక రాశి. అందుకని ఏంటంటే లగ్నం చూసుకోవాలి. ఇప్పుడు నక్షత్రాలకు ఒక్కొక్క దేవత పెట్టలేం కదా. అలాగే నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదం ఒక్కొక్కలా జీవితం ఉంటుంది. అందరికి ఒకే జీవితం ఉండదు. అనురాధ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఒకలా ఉంటుంది, 2వ పాదం వాళ్ళకి ఒకలా ఉంటుంది, 3వ పాదం వాళ్ళకి ఒకలా ఉంటుంది, 4వ పాదం వాళ్ళకి ఇంకొకలా ఉంటుంది. ఈ 4 పాదాలు డిఫరెంట్గా లగ్నం బట్టి వాళ్ళ లైఫ్ ఇది చేయండి, ఇలా చేసుకోండి అని చెప్పగలగని ఓన్లీ లగ్నం చూసే. కానీ పరిహారం అనేది అందరికీ వస్తుంది. వృశ్చిక రాశి ఇది అందరికీ చేసుకోవచ్చు అలా మాట. ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రి నమః.